ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు వాగ్దానము యోహాను రాసిన గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలో మనము ధ్యానించుకుందాము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే దేవుడు కూడా ఈ లోకంలోని నేరం ఏమీ లేకపోయినా సిలువ తను భరించాడు. సిలువ యాగాన్ని, సిలువలో తను పడిన కష్టము ఎంత మామూలుది కాదు. ఈ లోకంలోనే దేవుడికే శ్రమ కలిగింది. ఎవరు వేశారంటే దేవుని నమ్ముకున్న బిడ్డలే సిలువ వేశారు. పాపరహితమైన ప్రజలు ఆయన యొక్క మహిమను తెలుసుకోలేక ఈ లోకంలోని మన దేవుడికే శ్రమ కలిగించారు. కానీ మన దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంటే నేనే శ్రమ పడినాను, నన్ను పోలి మీరు శ్రమ కలిగి ఉన్నా కూడా భయపడమాకండి. నేను ఎలా ధైర్యంగా ఈ లోకాన్ని జయించాను, ఈ లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండండి అని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అవును ప్రియా దేవుని బిడలారా, ఈ లోకంలో మనకు ఏ విధమైన శ్రమ కలిగినా కూడా, ఏ విధమైన బాధ కలిగినా కూడా దానిలో మనము ధైర్యం తెచ్చుకొని ప్రతి విషయాన్ని ఆనందించుచు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే బిడలుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించును.